పప్పుల్సా అంటే ఏంటో అనుకున్నానండి. చాలాసార్లు విన్నానే కానీ నేను ఎప్పుడు కూడా ఏ వీడియో ఓపెన్ చేసి చూడలేదు. ఈరోజు అసలు ఏంటి పప్పుల్స్ అని ఓపెన్ చేసి ఒక్కసారి చూశాను అంతే. అరే ఇదేనా అనుకున్నాను నేను. ఇన్నోళ్ళు అదేదో కొత్త వంటకం అనుకున్నాను నిజంగా. ఈ పప్పుల్స్ని మా తెలంగాణ సైడ్ ఏమంటారో తెలుసా? పప్పుచారు అండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు, అంతేగాని సేమ్ వంటకమే అనిపించింది. ఈరోజు మా తెలంగాణ స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నార్మల్ పప్పుతోటైనా చేయొచ్చు, నేను వేంపి చేస్తే టేస్ట్ బాగుంటుందని. అందులో కొంచెం చింతపండు, ఒక టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకుతోటి నేను ఎక్కువసేపు నానబెట్టలే పప్పు కాబట్టి ఒక 5 విజిల్స్ వచ్చేలాగా చూసుకొని చక్కగా అదంతా మ్యాష్ చేసుకొని పోపు పెట్టేసుకున్నాను అంతే. అది మేము పప్పుచారు అంటాము. సైడ్కి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలండి పప్పుచారు. సో పిల్లలకైతే సాఫ్ట్గా ఉండటానికి ఈ విధంగా పొటాటో ఫ్రై సింపుల్గా చేశాను కొంచెం కారంతో. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది.